హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి బోర్డు నుండి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 2006 పోస్టులకు గాను స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. స్టెనోగ్రాఫర్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉంటుందండి, బట్ దీనికి ఒక స్కిల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకు రిటన్ టెస్ట్తో పాటు ఆ స్కిల్ ఉన్నవాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఆ స్కిల్ ఇప్పుడు నేర్చుకున్నా సరిపోతుంది మీరు, బట్ స్కిల్ అనేది వెంటనే 1 or 2 days లేదా 1 month 2 monthsలో వచ్చేది కాదండి. అది ఒక 6 months పాటు టైం పడుతుంది. దాని గురించి కూడా మీకు చెప్తాను. ఓకే, బిఫోర్ దట్ ఎవరైతే ఎస్ఎస్సికి సంబంధించిన సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ స్టెనోగ్రాఫర్ కానీ లేదంటే సిపిఓ కానీ అండ్ ఎంటీఎస్ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అన్ని కోర్సెస్ సంబంధించిన ఆన్లైన్ కోర్స్ ఉంటుంది, మీరు అక్కడ అవైలబుల్ తీసుకోవచ్చు అది. ఓకే, నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ముందుగా. అంటే మనకు అసలు అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఉందని చెప్పేసి 26 July ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిందని మనకు 17th August వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే 17th August అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ అనేది మాత్రం 18th August వరకు ఉంది. 1 day తర్వాత ఉంటుంది కానీ మామూలుగా. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే డేట్ ఎగ్జాక్ట్గా ఇవ్వలేదండి, October or November 2024లో ఉంటుంది. సో అలా ఇచ్చారండి ఎగ్జాక్ట్ అనేది. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓవరాల్గా మనకు 2006 పోస్టులు అయితే మనకు ఉన్నాయండి. సో అది మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మనకు పోస్టులు ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 2006 వేకెన్సీస్. హౌవర్ ఫిమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్ ఇన్ డ్యూ కోర్స్. మళ్ళీ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో 2006 పోస్టులు అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. అయితే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే 12th ఉండాలి. డెఫినెట్గా మనకు 12th ఉండాలి. అంటే 12th మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎప్పటికీ డేట్ మెన్షన్ చేశారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆగస్ట్ అండి, అంటే మనకి ఇంటర్మీడియట్ అయిపోవడం ఆల్రెడీ మనకు లాస్ట్లో May Juneలో అయిపోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలిజిబులే అన్నమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అదే డేట్ మెన్షన్ 17th 8 2024 August 17th వరకు, అంటే అప్లై లాస్ట్ డేట్ వరకు మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ యాజ్ పర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సార్ ఇందులో మరి డిప్లొమా వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఎలిజిబుల్ చేస్తారంటే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు యాక్చువల్గా డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ అవార్డు. అంటే మీకు ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యూనివర్సిటీస్ కంప్లీట్ చేసిన వాళ్ళ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. సో అందులో ఏవి ఎలిజిబుల్, ఆ యూనివర్సిటీస్ కూడా ఏది ఎలిజిబుల్ కాదు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాని ప్రకారం మీరు ఎలిజిబుల్ ఉంటారన్నమాట. ఓకే, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు, బట్ ఒకటి మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది, అది కూడా మీకు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాదు, మిగతా వాళ్ళందరూ కూడా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి. ఓకే, అది అన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే ద క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ రికగ్నైజ్ ఇస్ ఫిక్స్డ్ 8th August వరకు మనకి ఎంత ఉండాలంటే ఏజ్ మనకి ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. కానీ మనకి స్టెనోగ్రాఫర్లు ఏంటంటే గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి 2 ఉంటాయి. గ్రేడ్ సికి వచ్చేసి అంటే 18 to 30 years ఉంటుంది, అండ్ గ్రేడ్ డి వచ్చేసి 18 to 27 years ఉంటుంది అన్నమాట. అదే డేట్స్ మెన్షన్ చేశారు మనకి ఇక్కడ ఏంటంటే యాజ్ ఆన్ 1st August అది చెప్పాను మీకు ఇక్కడ. August 1st వరకు క్యాండిడేట్స్ బార్ నాట్ బిఫోర్ August 2nd 1994 అండ్ నాట్ లేటర్ దెన్ August 1st 2006 ఆగస్ట్ తర్వాత లేదు అంటే 1994 August ముందు కూడా బార్న్ అయి ఉండకూడదు, వాటి మధ్యలో మాత్రమే ఉండాలి. అది గ్రేడ్ సికి 18 to 30 years. యాజ్ పర్ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఉంటుంది, ఓబీసీ అయితే 3 years ఉంటుంది. అలా మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకు నేను చెప్పేది. నార్మల్గా ఏజ్ రిలాక్సేషన్తో యాడ్ చేస్తే మీకు ఇంకా ఏజ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ 18 to 27 అనేది గ్రేడ్ డికి సంబంధించింది. ఇక్కడ కూడా 1997 and 2006 మధ్యలో మాత్రమే ఉండాలి గ్రేడ్ డికి సంబంధించిన ఇది ఏజ్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు ఫీజు వచ్చేసి అంటే 100 rupees ఫీజు ఉంటుందండి. బట్ ఇందులో మనకు ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ బీడబ్ల్యూఏ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ మెన్ వీళ్ళు మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 100 rupees కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అది అన్నమాట. ఫీజు ఎగ్జామ్షన్ ఉంటుంది.
అక్కడ మెన్షన్ చేసిన వాళ్ళకు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ తీసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయ్యాక నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు అది వేరే ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి చెప్పాక చెప్తాను. ఓకే, ఈ సిబిటి టెస్ట్ వచ్చేసి మనకి అంటే రీజనింగు, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు. ఇక్కడ మ్యాథ్స్ కానీ క్వాంట్ కానీ అంటే భయపడే వాళ్ళకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉండదు. ఎంతసేపు మీకు రీజనింగు, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ మాత్రమే ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి. అవి కూడా ఏంటంటే 50 మార్క్స్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ మాత్రం 100 ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ బాగా చేసే వాళ్ళకు ఇది మంచి అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే మీకు బాగుంటుంది. అయితే మనకి ఇక్కడ అంటే మనకు 2 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి. ఇక్కడ ఈ 2 పోస్టులకు కూడా ఈ 200 మార్క్స్, ఇక్కడ మనకి ఏదైతే 200 మార్క్స్ ఉన్నాయి ఓవరాల్గా మొత్తం, ఈ 200 మార్క్స్కి కట్ ఆఫ్స్ డిఫరెంట్గా ఉంటాయి. గ్రేడ్ సికి వేరే కట్ ఆఫ్ ఉంటుంది, గ్రేడ్ డికి వేరే కట్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. మనకు 2 పోస్టులు వేరు కాబట్టి ఓవరాల్ పోస్టులు 2 కలిపి 2006 ఉన్నాయి. మరి ఈ కట్ ఆఫ్ మాత్రం వేరుగా ఉంటుంది. ఓకే, ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. మనకు 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ కాబట్టి ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయినప్పుడు మనకి అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే 4 క్వశ్చన్స్ మిస్టేక్ అయితే మీకు 1 మార్కు కట్ అవుతుంది అన్నమాట. సో 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 2 అవర్స్ టైం ఉంటుందండి. ఓకే, 2 అవర్స్ టైం ఉంటుంది, 120 మినిట్స్ టైం ఉంటుంది అన్నమాట. ఈ కట్ ఆఫ్ క్లియర్ చేసినట్టయితే మీరు ఏదైతే కట్ ఆఫ్ ఈ పర్టికులర్ కేటగిరీస్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో ఇవి క్లియర్ చేశాక మీకు అప్పుడు మీరు స్కిల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, స్కిల్ టెస్ట్ అంటే ఏంటి? బేసిక్గా ఏంటంటే స్కిల్ టెస్ట్ అని మామూలుగా వేరే ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా సరే, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీరు తీసుకున్నట్లయితే నార్మల్ వాటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మీకు అది క్వాలిఫై అయ్యాక టైపింగ్ టెస్ట్ ఉంటుంది, దాన్ని స్కిల్ టెస్ట్లా పరిగణిస్తారు నార్మల్ వేరే నార్మల్. బట్ ఈ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ అంటే మీకు అంటే టైపింగ్తో పాటు మీకు ఇక్కడ ఏంటంటే స్టెనోగ్రఫీ అనేది ఒక లాంగ్వేజ్ రావాలి, మీకు అది నేర్చుకోవాలి. స్టెనో అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ స్టెనో మీరు నేర్చుకున్న వాళ్ళైతేనే దీనికి మీరు అప్లై చేసుకుంటే మీకు ఎలిజిబుల్ కాదు, అప్లై చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టెనో సర్టిఫికేట్ ఏం అడగారు మీరు అప్లై చేయడానికి, బట్ స్టెనో వచ్చి ఉండాలి. ఎందుకంటే మీకు సిబిటి క్లియర్ చేశాక ఈ స్కిల్ టెస్ట్లో స్టెనో టెస్ట్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే బేసిక్గా ఒక కోడింగ్ లాంగ్వేజ్ లాగండి. కంప్లీట్గా మనం ఇప్పుడు చిన్నప్పుడు మన ఏబీసీలు ఎలా అయితే నేర్చుకొని ఇప్పుడు ఒక సెంటెన్సెస్ని ఎలా చదువుతున్నామో స్టెనోకు కూడా ఏంటంటే ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ కోడింగ్ లాంగ్వేజ్ని మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకోవడానికి మినిమం 6 మంత్స్, మీరు ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ అయితే 6 మంత్స్ పడుతుంది, లేదు అంటే 8 మంత్స్ 1 ఇయర్ కూడా పడుతుంది ఈ స్పీడ్ని అందుకోవడానికి. మీకు అంటే మీకు ఏంటంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఒక డిక్టేట్ చేస్తారు. ఆ డిక్టేట్ చేసిన దాన్ని మీరు కోడింగ్ లాంగ్వేజ్ రాసుకొని దాని తర్వాత మీరు కంప్యూటర్లో టైపింగ్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అదే ఇక్కడ మెన్షన్ చేశారు, ద క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్ట్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ ద స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రఫీ. ద క్యాండిడేట్స్ విల్ బి గివెన్ 1 డిక్టేషన్ ఫర్ 10 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో అయితే గ్రేడ్ సి వాళ్ళకైతే 80 వర్డ్స్ గ్రేడ్ సి వాళ్ళకైతే 100 వర్డ్స్ పర్ మినిట్ అండ్ గ్రేడ్ డి వాళ్ళకైతే 80 వర్డ్స్ పర్ మినిట్ అన్నమాట. మీకు అదే చెప్పారు. ఇక స్టెనోగ్రాఫర్ డి వాళ్ళకైతే టైం డ్యూరేషన్ 50 మినిట్స్ ఉంటుంది, సి వాళ్ళకైతే 40 మినిట్స్లో మీరు చేయాల్సి ఉంటుంది. ఆ టైం డ్యూరేషన్లో ఆ స్టెనో కోడ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలుగుతారు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీకు మీకు ఎలా ఉంటుందంటే కొన్ని కోర్టులో కూడా ఉంటాయి అన్నమాట ఈ జాబ్స్. మామూలుగా కోర్ట్స్లో కూడా అంటే మనకు ఫాస్ట్గా ఏదైనా చెప్పినప్పుడు కోర్టులే కాదు జర్నలిస్టులు కూడా ఇంతమందికి యూజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఎలా అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినకి వెళ్తున్నప్పుడు ఏదైనా సంథింగ్ వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కోడింగ్ లాంగ్వేజ్లో రాసుకుంటారు. ఎందుకంటే ఈ కోడింగ్ లాంగ్వేజ్ ఏంటంటే షార్ట్ కట్ అయిపోతుంది. సో షార్ట్ అని అంటారు బేసిక్గా, దీన్ని స్టెనో లాంగ్వేజ్ని షార్ట్ అని కూడా పిలుస్తారు. ఈ షార్ట్ అని ఎందుకంటారు, షార్ట్ కట్ లాంగ్వేజ్ అయిపోతుంది. సో దీన్ని ఏంటంటే షార్ట్ ఫామ్లో రాసుకుంటారు. ఈ రాసుకున్న షార్ట్ ఫామ్ని తర్వాత మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేస్తారు, మన ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తెలుగులో కానీ కన్వర్ట్ చేస్తారన్నమాట. సో ఇది యాక్చువల్లీ షార్ట్ హ్యాండ్ మీరు నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడానికి 1 మంత్ 2 మంత్స్లో రాదు, మినిమం 6 మంత్స్ మ్యాక్సిమం 1 ఇయర్ కూడా పడుతుందన్నమాట. అలా దాన్ని షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళైతేనే ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకుంటే యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు సిబిటి క్వాలిఫై అయ్యాక కూడా ఈ షార్ట్ హ్యాండ్ మీరు నేర్చుకున్నట్లయితే యూజ్ ఏమి ఉండదు అన్నమాట. సో మీకు షార్ట్ హ్యాండ్ నేర్చుకోండి. మీకు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి మంచిగా అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది, ఎందుకంటే సిజిఎల్ సిహెచ్ఎల్ అందరూ ప్రిపేర్ అయిన వాళ్ళు అందరూ రాయొచ్చు, ఈజీగా క్వాలిఫై అవుతారు. బట్ థింగ్ ఏంటంటే షార్ట్ హ్యాండ్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఆ కొంతమందిలో మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి మీరు ఈజీగా జాబ్
సాధించవచ్చు అన్నమాట. సో ఇది అండి మేజర్గా స్కిల్ టెస్ట్ సంబంధించి. సో ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ ఉన్నారో వాళ్ళకైతే ఆల్రెడీ మీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ CBT మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీరు ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, నమ్మకం స్టేట్లో కూడా పడుతుంటాయి స్టెనోగ్రాఫర్కి. ఈ స్కిల్ నేర్చుకున్న వాళ్ళకు మీకు ఈ SSC బోర్డు ఉండే కాదు, స్టేట్లో కూడా కొన్ని నోటిఫికేషన్స్ పడతాయి, వాటి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవి కూడా నేర్చుకుంటే మీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఇది అండి. సో దీనికి సంబంధించి కూడా మీకు CBT టెస్ట్ సంబంధించిన కోర్స్ అయితే ఐఆర్ఎస్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అవైలబుల్లో ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్సును కూడా మీరు పొందవచ్చు తక్కువ ప్రైస్కి. థ్యాంక్ యూ అండి.